Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. కానీ ఆనంద్ ఒకనొక టైంలో మీరు ఓన్లీ పవన్ కళ్యాణ్ సినిమాలే ఫస్ట్ బిగినింగ్లో అన్నీ ఆయన సినిమాలే చేశారు. ఎప్పుడు అనుకున్నారు వేరే వాళ్ళ సినిమాలు కూడా చెయ్యాలి అని? అది కూడా పవన్ కళ్యాణ్ చెప్పారా లేకపోతే అది మీ సొంత థాటా? లేదండి, ఇప్పుడు అంటే ఏంటంటే ఇది కొంచెం డిఫికల్ట్ అయిన మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను నేను అంటే ఇట్స్ లవ్ మ్యారేజ్, ఇంటి నుంచి బయటకు వచ్చాను. ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆన్ లైఫ్. బట్ ఏంటంటే నాకు మెయింటెనెన్స్, ఇన్కమ్, హీరో ఆర్డేటర్కి ఎంతకి ఇస్తారు డబ్బులు అండి, హౌ టు మెయింటైన్. అండ్ నేను బైక్లో తిరిగామని తమ్ముడు సినిమా అంతా ఐ మీన్ బైక్, ఐ డోంట్ డిపెండ్ మై ఫాదర్. అప్పుడు నాకు వెంకటేష్ సినిమా ఆఫర్ వచ్చింది చేయమని. నేను అప్పుడు సినిమాలు కళ్యాణ్ సినిమా చేసిన బయట సినిమాలు ఎవరిని ఒప్పుకో. సో త్రివిక్రమరావు గారు పిలిపించి ఆనంద్ సినిమా చేయి అంటే, దెన్ మై హాస్ట్ ఇట్లా ఉంది అంటే షీ సెడ్ యు ఆర్ కంఫర్టబుల్, యు ఆస్క్ కళ్యాణ్, బట్ యూ డూ ఆల్ ద హీరోస్ బై యువర్ స్టాండింగ్ వన్ హీరో. సో యువర్ ఫ్రెండ్స్ కదా, సో యూ జస్ట్ అంటే ఎప్పటికైనా ఫ్రెండ్షిప్ ఈజ్ డిఫరెంట్. అండ్ యు ఆర్ నాట్ అంటే నాకు అనిపించింది ఏంటంటే ఫ్రెండ్షిప్ అనేది ఒక పనితో ఫ్రెండ్షిప్ ఉండకూడదు, కనెక్షన్ ఉండకూడదు. ఫ్రెండ్స్ అనేది వేరే, ప్రొఫెషన్ వేరే. ప్రొఫెషన్ కొంతవరకు ఓకే, బట్ నా వల్ల తను స్ట్రెయిన్ చేసుకోకూడదు. మళ్ళీ సమ్ టైమ్ మేబీ ప్రొడ్యూసర్స్ అంతా ఏమనుకుంటారంటే ఆనంద్ ఉంటే కంఫర్టబుల్ ఉంటుంది కళ్యాణ్తో అని వాళ్ళు కావాలనుకోని, ఒక్కోసారి నేను సెట్ హై బడ్జెట్ అయ్యి వాళ్ళు కళ్యాణ్కి చెప్పుకోలేకుండా నన్ను పెట్టుకొని ఇట్లాంటి బాధలంతా ఎందుకని నేనే ఫ్యాక్ట్ బయట సినిమా చేద్దామని కళ్యాణ్తో చెప్తే, కళ్యాణ్ గుడ్ డిసిషన్ నువ్వు చెయ్యి అన్నారు. తర్వాత మే ఇద్దరు పులి తర్వాత వి థాట్ వి నీడ్ ఎ గ్యాప్. సో నేను కొంచెం బయట సినిమాలు చేస్తాను, కళ్యాణ్ నేను కూడా వీ నెవర్ డిడ్. పులి తర్వాత నేను తనతో సినిమాలు చేయలేదు, ఫ్రెండ్స్గా ఉన్న తప్ప వీ డిడ్ంట్ డూ మూవీస్. అంటే సో ఈ రకంగా అండి. ఇప్పుడు అత్త దారేది సినిమాకి ఒక సాంగ్ సెట్ మటం చేసేవారు, ఆనంద్ పిలిపించి పబ్ సెట్ నేను నీతో చేసి చాలు వేయించుకోమంటే వచ్చేసి పబ్ సెట్ వరకు వేసి వెళ్ళిపోయాను. అండ్ దాని తర్వాత కృష్ణుడి క్యారెక్టర్ స్కెచ్ కావాలంటే ఐ జస్ట్ డిజైన్ స్కెచ్ అంతా తీసిచ్చాను. సో పబ్ సెట్ వేసిన తర్వాత దెన్ ఐ లెఫ్ట్. సో ఇట్స్ అంటే ఎందుకు చెప్తున్నాను అంటే సినిమాలు చేయకపోతే ఫ్రెండ్ కాదు. సో వీ హ్యావ్ దట్. సో ద అవుట్ సైడ్ మూవీస్ అనేది నాకు ఐ వాంట్ టు టేస్ట్ అవుట్ సైడ్ ద డైరెక్టర్స్ అండ్ దేర్ వర్క్స్ ఎట్లా ఉంటుంది అనేది. సో లైక్ దట్ ఐ ట్రావెల్ అండ్. సో పవన్ కళ్యాణ్ కాకుండా అంటే ఎన్టీఆర్తో మీకు అలాగే సత్సంబంధాలు ఉన్నాయి, కాకుండా కూడా మీరు ఇతర హీరోలతో కూడా చేశారు కదా, ఏ హీరోతో మీకు చాలా ఇంకా మంచి అనుబంధం ఉంది? ఎవరితో మీరు ఇంకా బాగా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు అదర్ దెన్ కళ్యాణ్? అండి నేను ఫ్రెండ్లీగా తారక్ అండి. సో తారక్ కళ్యాణ్ కాకుండా మీరు ఇంకా ఏ హీరోస్తో ఇంకా చాలా క్లోజ్గా మూవ్ అయ్యేవారండి? నేను క్లోజ్గా ఎవరితో మూవ్ అంటే నాకు సినిమా ఓకే. ముందు తారక్తో కూడా నేను సినిమా అండ్ పర్సనల్గా అంటే ఈ లైక్స్ మీ లాట్. సో తన వెడ్డింగ్ కూడా నేనే డిజైన్ చేయాలని కూడా అప్పుడు చేశాను, అంతే అండి. బట్ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చే ఫ్రెండ్షిప్ వేరే, ఫిలింకి ముందు ఉండే ఫ్రెండ్షిప్ వేరే. బట్ ఆల్వేస్ ఐ గివ్ ఇంపార్టెన్స్ టు ద బిఫోర్ హౌ ఐ ట్రావెల్డ్. ఇట్స్ ఈ జన్మకి దట్ ఈస్ ద ఫ్రెండ్షిప్. అండ్ అదర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ఎవ్రీబడి ఐ బీన్ వెరీ అంటే నేను చాలా వెరీ హెల్దీగా ఉంటాను అందరితో. అండ్ ఐ వోంట్ అటెండ్ పార్టీస్ అండ్ ఆల్, నథింగ్, ఐ డోంట్ గో ఎనీవేర్. సో అంతే తప్ప ఇంకోటి షూటింగ్కి వెళ్ళను. నా సెట్లో ఉంటే నేనే ఉంటాను, నేను ఇంకో సెట్లకి వెళ్ళను. ఇంకో సెట్లోకి వెళ్ళి హీరోని హలో చెప్పడము, నాకు సినిమా చేయాలని అడగడం అవన్నీ ఇప్పుడు లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ టైమ్ సినిమా సైన్ చేసిన తర్వాత ప్రొడక్షన్ హౌస్ కూడా ఇంపార్టెంట్ తప్ప నేను ఇప్పుడు వెళ్ళి ప్రొడక్షన్ హౌస్లో వెళ్ళి కూర్చోవడం అంతా ఇప్పుడు చేయలేదు.
ఆనంద్ 25 ఏళ్ల ఫ్రెండ్షిప్ మీది పవన్ కళ్యాణ్ది, మోర్ దెన్ 25 years అనుకుంటున్నాను. సో ఈ 25 yearsలో బంధం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది, కానీ అప్పుడప్పుడు మీ మధ్య ఎప్పుడన్నా ఎనీ విభేదాలు ఉండేవా, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్? దాన్ని ఎలా చూసేవారు మీరు? వాట్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ యూ హ్యాడ్ ఇన్ కేస్ యూ హ్యాడ్? అని చెప్పామండి, వీఆర్ మోర్ దెన్ ఫ్రెండ్స్. అండ్ మిస్అండర్స్టాండింగ్స్ అని ఉంటాయి. అంటే భయపడతాను కళ్యాణ్ ఎక్కువగా. మీరు భయపడతారు? ఎక్కువగా. దేనికి భయపడతారు? కొడతాడేంటో అని. కొడతారన్నా? కోపం ఉందా కళ్యాణ్ గారికి? వస్తుంది అప్పుడప్పుడు, భయపడతాను. దేవుడిని వెళ్ళేటప్పుడంతా దేవుడిని ప్రే చేసుకొని లోపలికి వెళ్తాను. అది ఇప్పుడు దాకా నాకు అట్లాగే ఉంటుంది. అంటే అంటే అది ఒక మేబీ ఇట్స్ నాట్ రెస్పెక్ట్ కూడా కాదు, ఇట్స్ ఏదో సంథింగ్. ఐ లవ్ హిమ్ లాట్ అంతే. సో దట్ ఈస్ ద వే. అండ్ మీరు అంటారు కదా, నేను తను ఒక 3 సంవత్సరాలు మాట్లాడలేదు. 3 సంవత్సరాలు మాట్లాడుకోలేదు? We didn't talk. ఎప్పుడు ఇది? లాంగ్ టైమ్. అండ్ నో వన్ నోస్. 3 years. కారణం ఏంటి? ఏమీ లేదు, జస్ట్ లైక్ దట్. వి సమ్ స్మాల్ రీజన్స్. అండ్ నేను ఇట్లా ఓకే కదా, నాకు మనం కొన్ని రోజులు ఇట్లా గ్యాప్ ఇద్దాం అట్లా అని చెప్పి నేను 2.5-3 years వి డిడ్ంట్ టాక్. నేను ఎవరితో మాట్లాడేటప్పుడు కళ్యాణ్ ఎట్లా ఉన్నాడు, బాగున్నాడు అని అడుగుతుంటాను. తను ఎవరితోనైనా అడుగుతున్నప్పుడు వాళ్ళు చెప్తుంటారు నాకు, వాడు ఎట్లా ఉన్నాడు, వాడు ఇట్లా ఉంటుంది. అండ్ అందువల్ల మేము ఫ్రెండ్స్ కాదని కాదు. అగైన్ 3 years తర్వాత అగైన్ మీ మెట్ ఇన్ గబ్బర్ సింగ్. ఆ 3 years ఎట్లా ఉండేది మీకు? పెయిన్ఫుల్గా ఉండేదా, లేకపోతే నిత్యం ఆలోచించేవారా ఆ 3 ఏళ్ళు కళ్యాణ్ గురించి? నేను తను బాగుంటే చాలు అనుకున్నాను, అది చూస్తాను అంతే తప్ప నా పక్కన ఉంటే తను ఏం చేస్తాడు, ఏం చేయడు. ఐ నో, సి ఇఫ్ ఎనీథింగ్ గోయింగ్ రాంగ్, సంథింగ్ ఐఎమ్ సఫరింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇన్ బోత్ సైడ్స్, నేను ముందుంటాను, నాకు వాడు ముందుంటాడు అనేది ఉంది. ఇట్స్ నాట్ దట్ క్యాల్కులేషన్ కాదు, నాట్ ఎ క్యాల్కులేషన్ ఫ్రెండ్షిపే కాదు. నేను ఏ విషయం దాంతో వీళ్ళు కరెక్ట్ వీళ్ళు కారని ఎప్పుడూ చెప్పను. నాకు నేను కాదు, వీఆర్ మెచ్యూర్డ్ అండ్ హీ నోస్ వాట్ హీ హ్యావ్ టు డూ ఇట్. అండ్ ఆల్వేస్ ఐ ప్రే ఫర్ హిమ్ సక్సెస్. అట్ ద సేమ్ టైమ్ హీ ఆల్సో లైక్. సో నాకు తెలుసు, ఐ నో హిమ్ లైక్ వాళ్ళ ఫ్యామిలీలో నుంచి, వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి, నేను ఇంట్లో ఉన్న మనిషిని నేను. సో నేను పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ అని చెప్పి నేను బయటికి వెళ్ళి చెప్పుకోవడం నేను ఇప్పుడు ఇష్టపడను. ఫస్ట్ మేబీ పబ్లిక్ మేబీ థింగ్స్, బట్ నాకు ఎవరైనా సరే ఇంతవరకు నాకు లైఫ్లో పవన్ కళ్యాణ్తో సినిమా చేయాలని ఎవరైనా నాకు ఫోన్ చేస్తే నేను ఫోన్ బ్లాక్ చేస్తాను, లేదంటే వాళ్ళతో అసలు కలవను. ఎందుకు? ఇట్స్ నాట్ మై, నాకు సంబంధం లేని విషయం అది. హూ ఐ యామ్, ఈజ్ మై ఫ్రెండ్. నేను ఆ రోజు ఎట్లా చూస్తున్నాను, ఇప్పుడు ఎట్లా చూస్తున్నాను. తని వల్ల స్టార్ అని చెప్పి నేను మాట్లాడడం, నేను అట్లానే ఏది లేదండి. ఈజ్ అ వెరీ బిగ్, నో ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను తను ఒక రజనీకాంత్తో పోల్చుకొని చూసేవాడిని, ఒక ఎంజీఆర్ అప్పుడు చెప్పుకునేవాడిని. వెరీ అంటే ఇట్స్ వెల్ అంటే ఇంటలెక్చువల్ మై పర్సన్. అండ్ ఈ స్టడీ లాట్ ఆఫ్ బుక్స్ అండ్ ఆల్. సో తనకు అన్నీ తెలుసు, ఎవరు నటిస్తున్నారు, ఎవరు తన దగ్గర అన్నీ తెలుసు బాగా. అంటే తప్ప ఆయన్ని మనం ఆనంద్ ఏంటని కూడా తనకు తెలుసు. సో నన్ను బాగా తెలుసు కాబట్టి ఆనంద్ ఎందుకు మాట్లాడలేని రీజన్ తనకు తెలుసు. మళ్ళీ మేము కలిసి మాట్లాడే రోజులు అయింది, మళ్ళీ మేము మాట్లాడుతున్నాం అంతే తప్ప. నేను నా సెట్ వచ్చి చూడు, నేను వేసాను ఇంకొక ఆర్డర్తో, నీ సెట్కి వచ్చాను కదా అమెజాన్కి, నువ్వు రావా అని పిలుస్తాడు. సో ఆ రకంగా తను నాకు తమిళనాడులో స్టేట్ అవార్డు వస్తే తను నాకు ఫస్ట్ కార్టియర్ వాచ్ గిఫ్ట్ ఇచ్చారు. రేణు దాయిసాయి గారు, కళ్యాణ్ ఇద్దరు తీసుకొచ్చి ఇచ్చారు ఫస్ట్ వాచ్. అంటే అట్లా ఇవ్వాలంటే ఇట్స్ మేబీ కార్టియర్ వాచ్ అంటే 3 lakhs 4 lakhs. సో ఈ గిఫ్టెడ్. ఇట్స్ నాట్ అబౌట్, బట్ ఎందుకు నేను చెప్పాలంటేనంటే ఒక టెక్నీషియన్స్కి వాల్యూస్ ఇస్తాడు ఫస్ట్. సో ఫ్రెండ్షిప్ ఇస్ డిఫరెంట్ అండ్ టెక్నిక్ ఫిలిం ఇస్ డిఫరెంట్. మేము షూటింగ్లో ఉంటే నేను కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఏంట్రా కళ్యాణ్ అని అన్నాం, ఐ రెస్పెక్ట్.
And at the part of the shooting, I never go to అక్కడ నా ఫ్రెండ్ కళ్యాణ్ నా పవన్ నేను ఎప్పుడు యాక్ట్ చేయను. ఐ కీప్ డిస్టెన్స్ లైక్ ఆర్ట్ డైరెక్టర్. తను కూర్చోమని ఎక్కువసేపు కూర్చొని వెళ్ళిపోతాను. అంటే ఐ హ్యావ్ టు గివ్ వాల్యూ టు ది ప్రొఫెషన్. సో నౌ అంటే we already reached one stage now. Everybody their own family, everybody reached their family. అందుకోసం నాకేంటంటే now my focus is different, going on a different path. So Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.